దేవుడు మన జీవితంలో పరీక్ష, దేవుడు మన జీవితంలో శ్రమ, దేవుడు మన జీవితంలో కష్టం, దేవుడు మన జీవితంలో ఇబ్బంది పెట్టడానికి 3 కారణాలు. ఒకటి, తప్పు చేశావు, అప్పుడు నువ్వు ఆయన కోరాల్సింది కనికరం. రెండోది, తప్పులోకి వెళ్లే పరిస్థితి ఉన్నది, అందుకు నువ్వు కావాల్సింది కృప. మూడోది, ఏ తప్పు చేయలేదు, దేవుడు నిన్ను అభిషేకించడానికి, దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, దేవుడు నిన్ను మాదిరిగా ఉంచడానికి. అప్పుడు నువ్వు దేవుణ్ణి కోరాల్సింది ఏంటి తెలుసా? దేవా, నీ కనుదృష్టి నాకు కావాలి. కనికరం, కృప, కనుదృష్టి. నువ్వు తప్పు చేశావు, పాపం చేశావు, అందుకే వచ్చింది. పాపంలోకి వెళ్లే పరిస్థితి ఉంది, అందుకే వచ్చింది. నిన్ను ఒక మాదిరిగా పెడదాం అనుకున్నాను, అందుకిచ్చాను. ఇప్పుడు అర్థమైందా ఎందుకు వచ్చాయో మనకి జీవితంలో శ్రమలు? ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి శ్రమలు ఉన్నాయి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఇబ్బందులు ఉన్నాయి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి పోరాటం ఉంది. ఎందుకున్నది? ఈ మూడిట్లో ఏదో ఒకటి.